ఇదిగోండి, ఈరోజు అయితే పిల్లలకి టమాటా రైస్ అయితే చేయబోతున్నానండి. మనకి టమాటా రైస్కి కావాల్సినవి ఇదిగోండి, 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్ ఆడుకోవాలన్నమాట. టమాటా ముక్కలుగా కనపడితే పిల్లలు తినరు అనమాట, అందుకని టమాటా అయితే మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ పట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఇదిగోండి, బిర్యానీ సరుకులండి, చెక్క, పువ్వు, లవంగాలు, జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఇదిగోండి కారం, పసుపు, మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, సాల్ట్, నూనె, ఇదిగోండి కొద్దిగా రైస్. ఇప్పుడు నేనైతే టమాటా రైస్ అయితే చేయబోతున్నాను పిల్లల కోసం. చూడండి ఎలా చేస్తాను. ఇదిగోండి టమాటాలు అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసానండి, చూసారా. ఇదిగోండి టమాటా రైస్కి అయితే ఇదైతే పెట్టానండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నా. చెప్పమ్మా. ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నా అనమాట. కట్ చేయి. ఇదిగోండి ఇప్పుడు టమాటా రైస్లోకి మనమైతే బిర్యానీ సరుకులు అయితే తీసుకున్నాం కదా, ఇవైతే వేసుకుంటున్నాం అనమాట. ఇంకా ముక్కలు కూడా వేసేస్తున్నాం. అక్కడ తీసండి, నేను బట్టలు ఆరేసుకోవాలి. ఇదిగోండి మనకైతే చక్కగా అయితే వీటి ముక్కలు అయితే వేసుకున్నాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే చక్కగా మనకి దగ్గర పడేంత వరకు కూడాను నేనైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా మనకైతే చక్కగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఇందులోని రైస్ సరిపడంగా సాల్ట్,
కొద్దిగా స్పైసీగా ఉండాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి. కొద్దిగా కారం, పసుపు, ఇంట్లో చేసుకున్న మసాలా ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే వేస్తున్నాను. రైస్ వేసాను కదండి, ఇప్పుడు ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం చూసారా, మనకైతే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు అయితే, పిల్లలకైతే పెడతాను. టమాటా రైస్ చేసాను. ప్లేట్లు తెచ్చుకుంటేనే పెట్టేస్తాను. ప్లేట్లు తెచ్చుకుని పెట్టి టమాటా రైస్ చాలా బాగుంటుంది, తినండి. చాలా నీవు ఇంకో తమ్ముడికి చేత్తో తింటే కాలిపోద్దే. స్పూన్స్ వేసాను, తినండి. అమ్మ చేసిన టమాటా రైస్ అది టేస్ట్ ఎలా ఉందో చూడు. అబ్బా చూపండి కూడా బాగుందమ్మా, తినండి. బిర్యానీ సరుకులు వేసాను, బిర్యానీ ఫ్లేవర్ తగులుతుంది అక్కడక్కడ. బాగుంది. చికెను, కోడిగుడ్లు, చేపలు కూడా తినకూడదంట. చచ్చిపోయి కదా, అదే బర్డ్ ఫ్లూ అంట. కోళ్ళకి వస్తే బర్డ్ ఫ్లూ కోళ్ళని తీసుకెళ్ళి చేపల చెరువులో వేసేస్తున్నారంట. న్యూస్ వచ్చింది రాత్రి, టీవీలో కూడా వచ్చింది. స్కూల్లో గుడ్లు వేస్తున్నారా? 3 రోజులు బట్టి గుడ్లు వేస్తలేదా? చికెన్ మాత్రం వేస్తున్నారంట. గుడ్లు అసలు తినకండి. వార్తలో న్యూస్ వచ్చింది, 3 నెలల వరకు గుడ్లకి అన్నిటికి కూడాను అసలు తెరవకూడదు, చికెన్ కొట్టకూడదని న్యూస్ వచ్చింది. ఫారం కాడ నుంచి కోళ్ళ సరఫరా మానేయాలని. హాయ్ ఫ్రెండ్స్, బర్డ్ ఫ్లూ వచ్చింది కదా ఫ్రెండ్స్. బర్డ్ ఫ్లూకి అయితే చికెన్ ఇంకా కోడిగుడ్లు కూడా తినకూడదంట ఫ్రెండ్స్. వాటితో పాటు మళ్ళీ చేపలు కూడా తినకూడదంట ఫ్రెండ్స్. చేపలు తిని ఇప్పటి వరకు జీవులకే వచ్చినాయి కదా ఫ్రెండ్స్ బర్డ్ ఫ్లూ అన్నది. ఇప్పుడైతే చేపల ఏంటి మనుషులకు కూడా అయితే బర్డ్ ఫ్లూ అయితే వచ్చిందంటండి. కాకినాడ, ఏలూరు జిల్లా ఆ ఊర్లోని మాకు న్యూస్ అయితే వచ్చింది. టీవీలో అయితే చూసామన్నమాట మేము రాత్రి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కొంచెం మనకి బర్డ్ ఫ్లూ తగ్గేదాకా కూడాను కొంచెం నాన్ వెజ్ అయితే మానేయండి, వెజ్జే తినండి ఫ్రెండ్స్.
ఆకుకూరలు కాయగూరలు ఇవే తినండి ఫ్రెండ్స్. ఇంకా ఎండలు కూడా చాలా బాగా విపరీతంగా ఎండలు అయితే వేసేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎండలు కూడా చాలా విపరీతంగా ఎండలు అయితే బాగా వేసేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ ఎండల్లోని కాస్త మనకి మజ్జిగ తీసుకోవడం, గ్లూకోజ్ ఇటువంటి కొంచెం తాగుతూ ఉండండి ఫ్రెండ్స్. ఈ ఎండలకే మనకి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నీరసం వచ్చేద్దంట ఫ్రెండ్స్. అందుకనేసి కాయగూరలు, ఫ్రూట్స్, ఇంకా ఆకుకూరలు ఇవైతే ఎక్కువ శాతం తీసుకోండి. నేనైతే మామూలుగా మంచిగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే అపార్థం చేసుకుని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, ఓకేనా ఫ్రెండ్స్. నాన్న ఎలాగొందరా టమాటా రైస్? బాగుంది. మీకు ఇంకా ఫ్రైడ్ రైస్లు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ చికెన్తో గట్టా చేయను. ఒకవేళ చేసేంత వస్తే కనుక వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ చేస్తాను. ఒకవేళ బిర్యానీ చేస్తే పెరుగు చట్నీ గట్టా చేస్తాను అంతే. సరేనా? ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మరి టమాటా రైస్ అయితే చేసి పిల్లలైతే స్కూల్కి పంపించాలి, టైం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. ఓకేనా ఫ్రెండ్స్? గాలి మళ్ళీ పోయిందా? కొత్త టైర్ పాత టైర్? అది కొత్త టైర్ ఏది వేసాడు మరే? పాదమ్మా రండి, తోసుకుంటూ వెళ్ళిపోయినా ఈ రోజుకి. బాయ్, తోసుకుంటూ వెళ్ళిపో. డాడీ వచ్చా చూపిస్తాను. డాడీకి ఖాళీ ఉండలేదు కదా. బాయ్, జాగ్రత్త.